తెలుగు మీడియం అభ్యర్థులు యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేటప్పుడు వచ్చే 6 రకాల తరచూ అడిగే క్వశ్చన్స్ ఏంటి? 1, తెలుగు మీడియంలో పరీక్ష రాయచ్చా? 2, స్టడీ మెటీరియల్ దొరుకుతుందా? 3, ఆప్షనల్ సబ్జెక్ట్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎలా ఎంపిక చేసుకోవాలి? 4, తెలుగు మీడియంలో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి? 5, ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చా? 6, తెలుగులో గైడెన్స్ సపోర్ట్ దొరుకుతుందా? మరి ఈ 6 రకాల అంశాలకి సమాధానాలు ఏంటి? అసలు దీన్ని తెలుగు మీడియంలో అభ్యర్థులు అసలు రాసేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఎదురవుతాయి? ఫస్ట్, నేను పరీక్ష తెలుగు మీడియంలో రాస్తున్నాను, మరి ఇది రాయాలనుకుంటున్నాను, ప్రిపేర్ అయ్యి రాయొచ్చా, మార్కులు వస్తాయా అనేది. తెలుగు మీడియంలో ఖచ్చితంగా ఎగ్జామ్ రాయొచ్చు. తెలుగు మీడియమే కాదు, భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించిన 22 భాషల్లో ఏ భాషలో అయినా సరే ఎగ్జామ్ రాయడానికి యూపీఎస్సీ అనుమతిస్తుంది. కాబట్టి ఇది మీకు రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. ఇది తెలుగు మీడియం అభ్యర్థులకి తెలుగు మీడియంలో యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని ఉపయోగించుకోండి. ఇక రెండవది, తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తే సెలక్షన్లో ఎలాంటి సమస్య అయినా వస్తుందా అనేది. తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తే సెలక్షన్లో ఎలాంటి నష్టం ఉండదు. అంటే తెలుగు మాధ్యమం వల్ల ఎగ్జామ్ మీద, రిజల్ట్ మీద ఎలాంటి ప్రభావం ఉండదు. కేవలం మీ ఆలోచనలు స్పష్టంగా ఉండాలి, భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉండాలి, స్పష్టంగా ఆన్సర్ రాయాలి. కాబట్టి నీ స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ నీ భాష మీద కాదు నీ సెలక్షన్ అనేది. ఇక మరో అంశం ఏంటంటే, ఒక పరీక్ష అంటే సపోజ్ జిఎస్లో ఒక పేపర్ తెలుగులో రాసి ఇంకో పేపర్ ఇంగ్లీష్లో రాయొచ్చా? అలాగే జిఎస్ తెలుగులో రాసి ఆప్షనల్ ఇంగ్లీష్లో రాయొచ్చా? ఆర్ అదర్వైజ్ ఆప్షనల్ తెలుగులో రాసి జిఎస్ ఇంగ్లీష్లో రాయొచ్చా? ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. అండ్ వాస్తవం ఏంటి అంటే, నువ్వు ఒకసారి ఒక మీడియం ఎంచుకున్న తర్వాత ఆ మీడియంలోనే మొత్తం 9 పేపర్లు రాయాలి. అంటే అఫ్కోర్స్ జనరల్ ఇంగ్లీష్ మినహాయించి, ఆర్ ఇండియన్ లాంగ్వేజ్ మినహాయించి. అంటే జనరల్ ఎస్సే కానీ, జనరల్ స్టడీస్ 4 పేపర్లు కానీ, ఆప్షనల్ 2 పేపర్స్ కానీ మొత్తం ఒకే మీడియంలో రాయాలి, తెలుగు కానీ ఆర్ ఇంగ్లీష్ కానీ. తర్వాత మరో క్వశ్చన్ ఏంటంటే, ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదం చేసుకోవచ్చు. అంటే దీనికి ప్రతి తెలుగు మీడియం అభ్యర్థి చేసేది అదే. జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి పేపర్లు ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటారు. ట్రాన్స్లేట్ చేసుకుని దాన్ని రివిజన్ కోసం ఉపయోగించుకుంటారు. ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి, ఎగ్జామ్ ముందు దాన్ని రివిజన్ చేసుకోండి. తర్వాత స్టడీ మెటీరియల్ తెలుగులో దొరుకుతుందా? దీంట్లో వచ్చే సబ్ క్వశ్చన్స్ ఏంటి? తెలుగులో స్టాండర్డ్ బుక్స్ లభిస్తాయా? తెలుగులో స్టాండర్డ్ బుక్స్ ఖచ్చితంగా లభిస్తున్నాయి. తెలుగు అకాడమీకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఈ తెలుగు అకాడమీకి సంబంధించిన మెటీరియల్ తయారు చేస్తున్నారు. స్టాండర్డ్ ఇంగ్లీష్ పుస్తకాలని ఆధారంగా చేసుకుని దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఆర్ లేకపోతే ఎథిక్స్, అన్ని రకాల సబ్జెక్టులకి సంబంధించి ఇంక్లూడింగ్ ఆప్షనల్స్ అయినా సరే. అంటే పిఎస్ఐఆర్ ఆప్షనల్కి తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి, సోషియాలజీ పుస్తకాలు ఉన్నాయి, ఆంథ్రోపాలజీకి ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం అంటూ 7 పుస్తకాలు తయారు చేశారు, అది చదవండి. కాబట్టి పుస్తకాల విషయంలో ఎటువంటి స్టాండర్డ్ మెటీరియల్ విషయంలో అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఇక రెండో అంశం ఏంటంటే, తెలుగులో కరెంట్ అఫైర్స్ ఎక్కడ దొరుకుతుంది? తెలుగులో కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు మీకు ఈనాడు పేపర్ చదవండి, అలాగే ఆంధ్రజ్యోతి పేపర్ చదవండి, నమస్తే తెలంగాణ, ఈ పేపర్లో వచ్చే ఎడ్యుకేషన్ స్పెషల్స్ కూడా ఉన్నాయి. ఆ ఎడ్యుకేషన్ స్పెషల్స్లో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన విషయాలు ఉంటాయి. అలాగే 21st సెంచరీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనే పేరుతో, కేర్ అనే పేరుతో ఒక మ్యాగజైన్ కూడా వస్తుంది. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి. మా టెలిగ్రామ్ ఛానల్స్లోను, మా వెబ్సైట్లోను ఈ కేర్ డాక్యుమెంట్స్ అందుబాటులో ఉంది. ఇంకా మూడో ప్రధానమైన క్వశ్చన్, తెలుగు మీడియం అభ్యర్థులు ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో దీంట్లో ఉండే సబ్ క్వశ్చన్స్ ఏంటి? 1, తెలుగు మీడియంకి ఏ ఆప్షనల్ మంచిది? ఏ ఆప్షనల్ మంచిది అంటే ఇది మంచిది అని చెప్పలేం, బట్ మీరు మిగతా సబ్జెక్టులన్నీ తెలుగులో చదువుతారు కాబట్టి తెలుగు లిటరేచర్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు లిటరేచర్తో పాటు సోషియాలజీ, అలాగే ఆంథ్రోపాలజీ అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పిఎస్ఐఆర్, ఈ 3 సబ్జెక్టులు కూడా మంచిది. వీటిలో తెలుగు మెటీరియల్ గణనీయంగా ఉంది. ఆంథ్రోపాలజీకి అయితే విస్తృతమైన మెటీరియల్ ఉంది, తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసేది. తెలుగు సాహిత్యానికి భవానీ శంకర్ సార్ నోట్స్ చదవండి, పిఎస్ఐఆర్ కోసం నా నోట్స్ చదవండి, సోషియాలజీ కోసం ప్రొఫెసర్ గణేష్ సార్కి సంబంధించిన నోట్స్ ఇస్తారు, అది చదవండి. కాబట్టి కాంప్రహెన్సివ్గా మీరు పాపులర్ ఆప్షన్స్ అయినటువంటి పిఎస్ఐఆర్, సోషియాలజీ, తర్వాత ఆంథ్రోపాలజీ, వీటిని సెలెక్ట్ చేసుకోండి. మీ మీడియంకి అనుబంధంగా ఉండే విధంగా తెలుగు లిటరేచర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మెటీరియల్ మాత్రం విస్తృతంగా. తర్వాత దీంట్లో మరో అంశం ఏంటంటే, ఆప్షనల్ తెలుగులో రాసి జిఎస్ ఇంగ్లీష్లో రాయొచ్చా అంటే రాయకూడదు. మీరు ఓవరాల్గా ఏ మీడియం అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ మీడియంలోనే ఆప్షనల్ రాయాలి, జిఎస్ రాయాలి. అఫ్కోర్స్ తెలుగు లిటరేచర్ అయితే తెలుగులోనే రాయాలి. తర్వాత 4వ ప్రశ్న, ప్రధానమైన ప్రశ్న,
తెలుగు మీడియం వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా చేయాలి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, తెలుగులో ఎక్కడ ఆన్సర్ రైటింగ్ చేయొచ్చు? ఆన్సర్ రైటింగ్ ఎక్కడ చేయడం అంటే ఏ ఇన్స్టిట్యూట్లో అంటే KPIS ద్వారా మీకు తెలుగు మీడియంలో ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, అలాగే ఆన్సర్ రైటింగ్ సపోర్ట్ ఉంటుంది, అలాగే తెలుగు మీడియంలో క్లాసులు కూడా నిర్వహిస్తారు. రెండోది, తెలుగు ఆన్సర్ రైటింగ్ మెరుగుపరుచుకోవడానికి ఏం చేయాలి? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం చేస్తారో అదే చేయాలి. అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు కనీసం ఒక 5 ప్రశ్నలు, గంటకి 5 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. ఇది మెల్లగా 7 క్వశ్చన్స్, మినిమం 7 to 8 క్వశ్చన్స్ గంటకి ప్రాక్టీస్ చేసే విధంగా పెంచుకోండి. అలాగే తెలుగు ఎడిటోరియల్స్ చదవండి. అంటే ఈనాడు లాంటి న్యూస్ పేపర్లో వచ్చే ఎడిటోరియల్స్ చదవండి. మంచి పదజాలం వాడండి. లిటరల్ ట్రాన్స్లేషన్ చేసుకోకండి. లిటరల్ ట్రాన్స్లేషన్ చేసుకుంటే అంటే మెషిన్ ట్రాన్స్లేషన్ చేశారనుకోండి, అది పదాల మీనింగ్ మారిపోయే అవకాశం ఉంది. అలాగే గత ప్రశ్నాపత్రాలు పరిశీలించండి కుదిరితే. అంటే 21st సెంచరీ మీకు ఆ గత ప్రశ్నాపత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది అండ్ ఈ తెలుగు మీడియం ప్రిపరేషన్లో 5వ ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చా? సో UPSC ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చు. చాలా తక్కువ మంది చేస్తారు. అంటే UPSC తెలుగు మీడియం తోటి ఎంపిక అయ్యే వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు ఇంటర్వ్యూకి, కాబట్టి తక్కువ మంది చేస్తారు. UPSC దీనికోసం ఒక రీజనల్ బోర్డు ఏర్పాటు చేస్తుంది. ఆ రీజనల్ బోర్డు అంటే దాంట్లో మామూలుగా ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడుగుతారు, అభ్యర్థి తెలుగులో సమాధానం చెప్పాలి. వీళ్ళిద్దరికీ ట్రాన్స్లేట్ చేయడానికి ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు. కాబట్టి మ్యాక్సిమం అంటే ఒక 15-20 మంది ఉంటారు తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. కాబట్టి అది మీకు ఫెచ్చింగ్ అవుతుంది. అలాగే తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ చేస్తే మార్కులు వస్తాయా అని ఇంకో క్వశ్చన్ అడుగుతారు. తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ చేసిన, ఇంగ్లీష్లో చేసిన మీ ప్రదర్శన బట్టి, మీ పర్ఫార్మెన్స్ని బట్టి మార్కులు వస్తాయి తప్ప నువ్వు ఏ భాషలో మాట్లాడేవి అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. కాబట్టి నీ అభిప్రాయాల్ని, స్థిరమైన అభిప్రాయాల్ని, చట్టబద్ధమైన అభిప్రాయాల్ని, నైతికమైన అభిప్రాయాల్ని వ్యక్తపరిస్తే నీకు మంచి మార్కులు వస్తాయి. అంటే ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తికి మంచి మార్కులు రావాలి అంటే నీ ఆన్సర్ అనేది లీగల్గా ఉండాలి, లాజికల్గా ఉండాలి, అలాగే ఎథికల్గా ఉండాలి. ఈ 3 కాంపోనెంట్స్ నువ్వు ఏ భాషలో వ్యక్తం చేసినా అది మార్కులు వేయడానికి అవకాశం లభిస్తుంది. అలాగే నీ మైండ్ సెట్ అనేది టైంకి రియాక్ట్ అయ్యే విధంగా ఉండాలి. సో అటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తే నీకు తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ చేసినా కానీ మంచి మార్కులు వస్తాయి. తర్వాత 6వ క్వశ్చన్, తెలుగు మీడియంలో గైడెన్స్ లభిస్తుందా? అంటే తెలుగు మీడియం కోసం గైడెన్స్, కోచింగ్ తక్కువే. KPIS ద్వారా మాత్రమే తెలుగు మీడియంలో సివిల్ సర్వీస్కి సంబంధించిన ట్రైనింగ్ లభిస్తుంది. కానీ అంతేకాకుండా ఆన్లైన్లో కూడా, క్లాస్ రూమ్లోనే కాకుండా తెలుగు మీడియం కోచింగ్ మీకు ఆన్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ రూమ్లో ఏదైతే చెప్తారో ఆ చెప్పిన దాన్ని రికార్డ్ చేసి వీడియో ద్వారా మీకు యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరో క్వశ్చన్ ఏంటంటే తెలుగు మీడియంకి సపోర్ట్ ఏంటి? ఎక్స్టర్నల్ సపోర్ట్ ఏంటి? ఎక్స్టర్నల్ సపోర్ట్ ఏంటంటే టెలిగ్రామ్ ద్వారా మేము సపోర్ట్ ఇస్తాం. ప్రతిరోజు తెలుగు మీడియంకి సంబంధించిన ఏదో ఒక మెటీరియల్ ఇస్తాం, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది, కృష్ణ ప్రదీప్ ఛానల్ ద్వారా. సో ఇటువంటి సపోర్టింగ్ మెకానిజం కూడా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకి సపోర్ట్ చేయడం కోసం 21st సెంచరీ IAS అకాడమీ U3 అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది, అన్లిమిటెడ్ UPSC ఉత్సవ్. దీని ద్వారా మీకు ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తాం. ఇందులో సెలెక్ట్ అయితే మీరు ఒక్కసారి జాయిన్ అయితే లైఫ్ లాంగ్ మా సపోర్ట్ మీకు ఉంటుంది. క్లాస్ రూమ్ సపోర్ట్ ఉంటుంది, అలాగే ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది. అంటే రెండింటిని ఉపయోగించుకునే హైబ్రిడ్ సపోర్ట్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ సపోర్ట్ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ మీకు సర్వీస్ వచ్చేదాకా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.